మీ అందరికీ తెలియాల్సినటువంటి అంశం. మనం తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్ల కోసం, తెచ్చుకున్నది ఎందుకోసం? ప్రతి గ్రామానికి మంచిగా నీళ్లు రావాలన్నటువంటి ఆలోచనతో తెచ్చుకున్నాం. తెలంగాణ రాకముందు 10 ఏళ్ల కింద పాలమూరులో కూడా ఎక్కడంటే అక్కడ కరువు ఉన్న పరిస్థితి ఉండే. ఈ 10 ఏళ్లలో కేసీఆర్ గారు ఉన్న టైంలో మీ అందరు చూసిండ్రు. అంతకుముందు ఎన్నడూ ఎండాకాలంలో నిండని చెర్లన్నీ కూడా మనం నింపుకున్నాం. ఆ చెర్లతో వ్యవసాయం బాగానే సాగించుకున్నాం పాలమూరులో. దాంతోపాటు పాలమూరు రంగారెడ్డి అనేటటువంటి పథకాన్ని మనం ప్రవేశపెట్టుకున్నాం. ఆ పాలమూరు రంగారెడ్డి పథకంతో మహబూబ్నగర్ జిల్లాలో దాదాపుగా 9 లక్షల ఎకరాల కోసం, రంగారెడ్డి జిల్లాలో 3.5 లక్షల ఎకరాల కోసం, నల్గొండ జిల్లాలో ఇంకొక 60,000 ఎకరాల కోసం, అంటే మొత్తం కలిపి దాదాపుగా 13 లక్షల ఎకరాల కోసం పాలమూరు రంగారెడ్డి అనే పథకాన్ని మనం పెట్టుకున్నాం. ఎట్లయితే ఉత్తర తెలంగాణలో కాళేశ్వరం ఉన్నదో, దక్షిణ తెలంగాణలో మన పాలమూరుకు రంగారెడ్డికి నీళ్లు రావాలంటే పాలమూరు రంగారెడ్డి పథకం రావాలని ఆలోచనతో మొదలుపెట్టినాం. కేసీఆర్ గారు మొన్న దిగిపోయే నాటికి 95% పనులు పాలమూరు రంగారెడ్డిలో అయిపోయినాయి. ఇప్పుడు ఎట్లుందంటే ఏనుగెళ్ళింది తోక చిక్కింది అన్నట్టుంది. మరి కేసీఆర్ గారు దిగంగానే పాలమూరు బిడ్డను, నేను పాలమూరు పులి బిడ్డనని చెప్పుకునేటటువంటి రేవంత్ రెడ్డి గారు పదవి ఎక్కిండ్రు. ఆయన ఎక్కిన తర్వాత ఆయన ఆలోచన ఏముండాలని మేము కోరుకున్నామంటే, ఆ మిగిలిన 5% పనులు చేసుకుంటే తక్షణమే పాలమూరు జిల్లా మొత్తం కూడా పచ్చబడుతుంది, దాంతోపాటు రంగారెడ్డి మంచిగా అవుతుంది, దాంతోపాటు నల్గొండలో ఒక 60,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయని మనం అనుకున్నాం. కానీ ఆయన కేవలం ఒకటే పంతం పట్టుకున్నాడు. పాలమూరు రంగారెడ్డి అనేటటువంటిది పూర్తయితే ప్రజలందరికీ కేసీఆర్ గారే గుర్తొస్తాడు కాబట్టి పాలమూరు రంగారెడ్డిని పక్కకు పెట్టడం వల్ల ఏం జరిగింది? ఇవాళ పాలమూరు రంగారెడ్డిలో డిజైన్ చేసిన దాని ప్రకారం 1,00,000 ఎకరాలు, 1,17,000 ఎకరాలు కొడంగల్లో సాగైతుండే, 60,000 ఎకరాలు మన నారాయణపేటలో సాగైతుండే. రేవంత్ రెడ్డి గారు రాగానే ఏం చేసిండ్రు? పాలమూరు రంగారెడ్డిలో కరివెన దగ్గర నుంచి ఉన్నటువంటి ప్రాజెక్టుని, ప్యాకేజ్ని మొత్తం తీసి పక్కకు పడేసి కొత్తగా కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని పెట్టిండ్రు ఆయన. దానివల్ల లాభం ఏమైంది? జీవో ఇచ్చినారు ఫిబ్రవరిలో 2024లో, పోయిన సంవత్సరంలో. దాంట్లో ఏం చెప్తారంటే కొడంగల్ నారాయణపేట కలిపి మొత్తం 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు ఒకసారి ఆలోచించాలి. 1,80,000 ఎకరాలకు వచ్చేటటువంటి పథకాన్ని పక్కకు పెట్టి 1,00,000 ఎకరాలు వచ్చేటటువంటి పథకాన్ని ఎందుకు చేపట్టినట్టు? మొదలది. రెండవది, ఈ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇప్పుడు ఏదైతే పెట్టినరో, ఎన్లైతే మన కానుకుర్తి భూములు పోతున్నాయో దానికి స్టార్టింగ్ పాయింట్, ఒకవేళ ఇది కట్టే మాటనే అయితే దానికి స్టార్టింగ్ పాయింట్ నిజానికి జూరాలలో తీసుకోవాలి. జూరాలలో తీసుకుంటే ఏమవుతుందంటే సంవత్సరం పొడవుతా జూరాలలో 30 నుండి 40 రోజులు మంచిగా వరద వారుతుంది. అందులోకెళ్ళి నీళ్లు తీసి చిన్న చిన్న రిజర్వాయర్లు కట్టుకొని వాటిని దాచిపెట్టుకుంటే సంవత్సరం పొడుగుతా మన రైతులకు లాభం అవుతుంది. కానీ ముఖ్యమంత్రి గారు మేమందరం నెత్తి నోరు కొట్టుకొని మొత్తుకున్నా కూడా కరివెన ప్రాజెక్టు తీసి పక్కకు పెట్టి జూరాల నుండి కాకుండా ఈ భీమాలో బూత్పూర్ కాడికెళ్ళి దీనికి లింక్ పెట్టింది. బూత్పూర్ కాడికెళ్ళి లింక్ పెట్టుడుతో ఏమైంది? ఇప్పుడు అసలు ఆ భీమాలోనే చక్కగా నీళ్ళు రావు, నిండా నీళ్ళు రావు, ఇంకా దానికి కొంత పని బాకీ ఉన్నది. ఇప్పుడు ఆ భీమాలకెళ్ళి 4 TMCలు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ తీసుకుంటే మక్తలు కూడా ఎండేటటువంటి పరిస్థితి వస్తుంది. పూర్వంగా మక్తలకు నీళ్లు రావు. ఇప్పుడు ఈయన పెట్టిన దాంట్లో కాలువలు తీయకుండా ఏం చేసిండ్రు? పైపులు వేసిండ్రు. భీమా కాడ నీళ్ళెత్తి పైపుతోని చక్కగా కొడంగల్లో నీళ్ళు పోయాలి. మధ్యలో ఉన్న నారాయణపేట పోతుంది, దామర్గిత పోతుంది, ఊట్కూరు పోతుంది, ఎవరికి ఒక సుక్క కూడా నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. కేసీఆర్ గారు కాళేశ్వరంలో కూడా పైపుతో ఇరిగేషన్ చేసిండ్రు. మా నిజామాబాద్ జిల్లాలో కూడా ఆ ప్యాకేజ్ ఉన్నది. మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు నీళ్లు తీసుకొచ్చేటటువంటి ప్రాజెక్టులో కూడా మొత్తం తొవ్వంటి అన్ని ఊర్లకు నీళ్ళు ఇచ్చేటట్టు ఆనాడు కేసీఆర్ గారు ప్రయత్నం చేసిండ్రు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారేమో పైప్లో నీళ్లు తీసుకుపోతాం కానీ మధ్యలో ఎవరికి నీళ్ళు ఇవ్వమని చెప్తున్నారు. ఎందుకోసం ఇవ్వలేరు అంటే ఈయన కనెక్టింగ్ పాయింట్ బూత్పూర్లో పెట్టుకున్నారు, అక్కడ నీళ్ళే లేవు. నీళ్లు లేవు కాబట్టి మధ్యలో ఎక్కడ ఇయ్యం, కొడంగల్ తీసుకుపోయి డైరెక్ట్ ఇస్తామంటున్నారు. కొడంగల్ బిడ్డలకు కూడా నీళ్ళు రావాలి, కానీ మధ్యలో ఉన్న వాళ్ళందరినీ ఎండబెట్టి మధ్యలో ఉన్న గ్రామాలన్నీ ముంచేసి కేవలం ముఖ్యమంత్రి గారి నియోజకవర్గానికి ఇస్తామంటే అది మాత్రం సరైనటువంటి విషయం కాదు. రెండవది, ఏదైనా పరిష్కారం ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చూపిస్తే
అది శాశ్వతంగా ఉండాలి. మళ్ళీ ఊకూకే రిపేర్ చేసేటట్టు ఉండదు. ఇవాళ ఒకవేళ ఈ ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ అయితే కూడా మళ్ళా నీటి లభ్యత ఉండదు. భీమాలనే చక్కగా నీళ్ళు లేవు, అందులోకెళ్ళి ఇక్కడ తీసుకునే దాంట్లో నీళ్లు ఉండవు. మరి నీళ్లు రానటువంటి పైపుల కోసం మన ఊరు ముంచడెందుకు అన్నది మొదట మనం ఆలోచన చేసుకోవాలి. రెండవ అంశం, మీ అందరినీ నేను కోరేది, ఎక్కడైనా ప్రాజెక్టులు కట్టినప్పుడు తప్పకుండా కొంతమందికి నష్టం జరుగుతుంది, కొంతమందికి లాభం జరుగుతుంది. కానీ ఈ ప్రాజెక్టు వల్ల మాత్రం మెజారిటీ ప్రజలకు నష్టం జరుగుతుంది తప్పితే లాభం జరుగుతలేదు. ఇలా ఇంకొక ముచ్చట కూడా మీరు దయచేసి గమనించాలి, అందరు పెద్దలు ఉన్నారు. ఈ జీవో వెంకటరెడ్డి అన్న 2024లో ఇచ్చినటువంటి రోజు 1,00,000 ఎకరాలకని జీవో ఇచ్చి దానికి ఉండే కాస్ట్ అంటే ఎంత అవుతుంది అంటే 2,900 కోట్లతో కడతాం ప్రాజెక్ట్ అని చెప్పిండ్రు. అది జీవో ఇచ్చిరు బాజాప్తా. ఈ సంవత్సరం నడ లోపల ఒక తట్టెడు మట్టి కూడా ఎక్కడ ఎత్తిపోయలే, ఎక్కడ పని చాలుగాలే, ఎక్కడ ఒక టిప్పర్ వచ్చి ఒక స్పూన్ మట్టి కూడా తీయలే. కానీ ఇవాళ ఆ ప్రాజెక్ట్ కాస్ట్ 4,500 కోట్లు అయిపోయింది ఆల్రెడీ. ఎట్లా పెరుగుతుంది ప్రాజెక్ట్ కాస్ట్? 1,500 కోట్లు. ఎందుకోసం పెరిగింది? ఎవరి కోసం పెరిగింది? ఆ 1,500 కోట్లకి మరి మన కానుకూర్తోళ్లకు ఎకరానికి 40 లక్షలు ఇస్తారా? అటువంటి ఆలోచన లేదు. ఆ పెరిగినటువంటి 1,500 కోట్లు పెద్దవాళ్ళ జేబులలో పోతున్నాయి తప్పితే మనకిచ్చే ఆలోచన ముఖ్యమంత్రికి లేదు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే, ఈ ప్రాజెక్ట్ ఏదైతే కట్టినరో, ఈ పెంచిన 1,500 కోట్లు ఏదైతే ఉన్నదో, ఇద్దరు గుత్తేదారులకు ఇచ్చిండ్రు ఈ ప్రాజెక్టు, ఇద్దరు కాంట్రాక్టర్లకు. వాళ్ళిద్దరికి చెంచా మట్టి తీయకున్నా, తట్టెడు మట్టి ఎత్తకున్నా 600 కోట్ల రూపాయలు ముందే అడ్వాన్స్ ఇచ్చేసిరు వాళ్ళకు. అడ్వాన్స్ ఇచ్చి సంవత్సరంన్నర అవుతుంది, పని మాత్రం చాలు చేయలేదు. మరి నేను అడిగేది ఒకటే, ఆ పెద్దవాళ్ళ మీద ప్రేమ ఎందుకు, ఈ పేదవాళ్ళ మీద ప్రేమ ఎందుకు లేదు ముఖ్యమంత్రి గారు? మీరు ఇదే జిల్లా బిడ్డ అని చెప్తున్నారు, ఇదే జిల్లాలో ఉన్న నేను పులి బిడ్డను, నేను ఇది చేస్తా అది చేస్తా అని చెప్తున్నారు. మీరు నిజంగా పాలమూరు బిడ్డ అయితే ముందు పాలమూరు రంగారెడ్డి స్కీమ్ తొందరగా పూర్తి చేయండి. దయచేసి 9 లక్షల ఎకరాలకు వచ్చేటటువంటి ఆ పథకాన్ని తొందరగా పూర్తి చేయండి. రెండవది, ఈ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము, ఈ డిజైన్లో 80,000 ఎకరాలకు తక్కువ నీళ్లు వస్తున్నాయి ఇదివరకు ఉన్న దానికన్నా. కాబట్టి తక్షణమే మక్తల్లో, నారాయణపేటలో, ఊట్కూరులో, దామరగిద్దలో మరి అందరికీ కూడా నీళ్ళు వచ్చేటట్టుగా ఈ ప్రాజెక్టు స్కోప్ను పెంచాలని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి దీంతో పాటు ఎవరైతే ఇవాళ భూములు కోల్పోతున్నటువంటి ప్రజలు ఉన్నారో వారందరికీ మళ్ళీ ఒకసారి ప్రభుత్వం పిలిపించి ఖచ్చితంగా చర్చలు చేయాలి. అన్న చెప్పినట్టు హైదరాబాద్కు దగ్గరగా ఉన్నది, భూమి విలువ పెరిగినటువంటి పరిస్థితి ఉన్నది. ఇటువంటి సందర్భంలో ఇదివరకు మల్లన్న సాగర్ నిర్వాసితులకు కూడా ప్రత్యేక ప్యాకేజీలు ముఖ్యమంత్రి గారు ఆనాడు కేసీఆర్ గారు చొరవ తీసుకొని ఇప్పించడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు కూడా ఎకరానికి అన్నవాళ్ళు డిమాండ్ చేసినట్టు 35 నుండి 40 లక్షల రూపాయలు ఇస్తే అందరికి కూడా గిట్టుబాటు అయ్యేటటువంటి ఆస్కారం ఉంటుంది. దాంతో పాటు రేపు మన ఊర్లో ఉన్న 800 ఎకరాలు రెవెన్యూ పోయినట్టయితే, అక్కడ అంత పెద్ద రిజర్వాయర్ వచ్చినట్టయితే ఊర్లో ఉన్న ఇండ్లకు కూడా తేమ వచ్చే పరిస్థితి ఉంటుంది. కంప్లీట్గా రిజర్వాయర్ పక్కన ఉన్నటువంటి ఊర్లు ఎప్పుడైనా కూడా కొంత ఇబ్బందికి గురయ్యే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మంచి ఇండ్లు కట్టించేటటువంటి R&R కాలనీ కూడా ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.